హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ ఎర్నింగ్ లూట్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కూడా మాత్రం మర్చిపోదు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి సింపుల్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ ఎర్నింగ్ సంబంధించిన యాప్స్ సైట్స్ ఇందులో పోస్ట్ చేస్తాం. ప్రతి వీడియో చేయలేం కాబట్టి ప్రతి ఒక్కరైతే జాయిన్ అయ్యి ఎర్న్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు వచ్చేసి మనకు ఎయిర్టెల్ సంబంధించిన ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనం ₹100 క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకుంటాం. ఓన్లీ ఎయిర్టెల్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి మాత్రమే. మీకు ఒకవేళ లేకపోతే మన ఛానల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి లింక్ ఉంది. దాని మీద క్లిక్ చేసి సింపుల్గా మీరు లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ₹100 క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఆల్రెడీ ఎయిర్టెల్ యాప్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఒక క్యాష్ బ్యాక్ ఆఫర్, లూట్ ఆఫర్ అయితే తెలుసుకోబోతున్నాం. దీనికోసం వచ్చి మనకు ఎయిర్టెల్ బ్యాంక్ ఉండాలి అండ్ మనకు మింత్రా యాప్ అయితే ఉండాలి. మింత్రా యాప్లో మనం జస్ట్ ఒక ప్రోడక్ట్ అయితే బై చేసి క్యాన్సిల్ చేసినందుకు గాను మనకు ₹100 క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఈ ఆఫర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. మీకు అప్పుడైతే ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సింపుల్ ఏం లేదు, మీరు మింత్రా యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక ₹1000 ప్రోడక్ట్ అయితే బై చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఒక షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 1000 ఎబో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీరు డెలివరీ చార్జెస్ తోటి కలిపి 1000 ఉండకూడదు. మీకు షర్టే డైరెక్ట్ 1000 అయితే ఉండాలి. సింపుల్గా నేను ₹1000 షర్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సైజ్ అయితే ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా నేను సైజ్ అయితే మీరు సింపుల్గా స్మాల్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి యాడ్ టు బ్యాగ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఇక్కడ మీకు బ్యాగ్ సింబల్ అనిపిస్తుందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు బై చేసింది ఇక్కడ అయితే చూపిస్తుంది. సింపుల్గా ప్లేస్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేయండి. సింపుల్గా మీరు ₹1000 అయితే ఇందులో పే చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు అడ్రస్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఎయిర్టెల్ ఆఫర్ అయితే షో చేయాలి. ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఎయిర్టెల్ బ్యాంక్ అని ఉందా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ ₹100 క్యాష్ బ్యాక్ అని చూపిస్తేనే మీరు ఈ ఆఫర్ అయితే మీరు ఎయిర్టెల్ బ్యాంక్లో పే చేసి, ఈ ఆఫర్ ఎయిర్టెల్ బ్యాంక్ నుండి అయితే అమౌంట్ పే చేసి సింపుల్గా మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మీరు ఆఫర్ అయితే ఎలిజిబుల్ చేసుకోవచ్చు. ₹100 క్యాష్ బ్యాక్ అని చూపిస్తేనే మీ ఆఫర్ అయితే కంప్లీట్ చేయండి. సింపుల్గా మీరు ఏం లేదు, ఇక్కడ పేనా ఉందా, మీ ఎయిర్టెల్ బ్యాంక్లో అమౌంట్ అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు సింపుల్గా ఇక్కడ ₹1039 అయితే ఈ విధంగా అయితే పడుతున్నాయి. సో సింపుల్గా మీరు ఎయిర్టెల్ సంబంధించిన బ్యాంకు మొబైల్ నెంబర్ ఉంటుందిగా, ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ దాంట్లో ఎంత అమౌంట్ ఉందో అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఒక వెరిఫికేషన్ కాల్ అయితే మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంది కదా, దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక కాల్ వెరిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అందులో మీరు ఆ ప్రోడక్ట్ బై చేస్తున్నారా లేదా అని అడుగుతుంది. సింపుల్గా ఎస్ అని 1 అని క్లిక్ చేయమంటుంది. సింపుల్గా 1 అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కాల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోండి, మీకు ఇక్కడ మీ ఎయిర్టెల్ బ్యాంక్ సంబంధించిన పిన్ అయితే మీకు ఆల్రెడీ పిన్ ఉంటుంది. ఆ పిన్ అయితే ఎంటర్ చేయమంటుంది. సింపుల్గా ఎంటర్ అయితే చేసేయండి. ఈ విధంగా ట్రాన్సాక్షన్ ప్రొసీడ్ అయిన కనబడుతుందా, ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ బ్యాక్ అయితే వచ్చేసేయండి. మీకు ఆర్డర్ అయితే బై అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మీరు క్యాన్సిల్ అయితే చేసేయకండి. మీకు ₹100 క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాతనే మీరు క్యాన్సిల్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు బ్యాక్ వచ్చేసి నాకు 10 minutesలోనే నాకు ₹100 అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీకు ₹100 క్యాష్ బ్యాక్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ ప్రోడక్ట్ని అయితే క్యాన్సిల్ అయితే చేసేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉందా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్స్ బై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ మీరు ఏదో ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్డర్ బై మిస్టేక్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆర్డర్ బై మిస్టేక్ అయితే ఇస్తున్నాను. రీఫండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సింపుల్గా ఇక్కడ బ్యాక్ టు సోర్స్ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ బ్యాంక్ అయితే మళ్ళీ మనం ఎయిర్టెల్ బ్యాంక్ నుండి అయితే పే చేసాం కదా, ఆ బ్యాంకే డైరెక్ట్ రీఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్యాన్సిల్ అయితే అయిపోతుంది. నాకు 1 hourలో మళ్ళీ బ్యాంక్ అయితే పేమెంట్ అయితే రిఫండ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను మింత్రా ఆఫర్ అయితే 9:58 AM అయితే ట్రై చేశాను. నాకు 10 AM అయితే ₹100 క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. నేను మళ్ళీ రీఫండ్ అయితే పెట్టేశాను. నేను బై చేసిన అమౌంట్ అయితే ఈ విధంగా 10:40 రీఫండ్ చేసిన మనీ అయితే రావడం అయితే జరిగింది 10:47కి. ఇదంతా 1 hourలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మీరు 1 hourలో ₹100 క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ₹100 క్యాష్ బ్యాక్ అనేది లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 24 hours పట్టచ్చు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. తర్వాత మీరు అమౌంట్ అయితే ₹100 క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాతనే మీరు మింత్రాలో వెళ్ళి అక్కడ క్యాన్సిల్ అయితే చేసేసుకోవచ్చు ఆర్డర్ అనేది. సో ఈ విధంగా ఆఫర్ అయితే వర్క్ అవుతుంది. ఈ విధంగా ₹100 అయితే ఎర్న్ చేసుకోవచ్చు.